సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ యువ మల్టీ స్టారర్ కి భలే మంచి రోజుతో ఆకట్టుకున్న శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. భవ్య ఆర్ట్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెమంతకమణి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. వినాయక చవితి పూజా మహిమల్లో సెమంతకమణి ప్రస్తావన వస్తుంది. చవితి నాడు చంద్రుణ్ణి చూసిన శ్రీకృష్ణుడిపై నీలాపనిందలు పడడానికి కారణం ఈమనే. పురాణాలు, ఇతిహాసాలు చదివిన వాళ్లకు సెమంతకమణి మహిమలు తెలుసు. ఆ టైటిల్ ఈ సినిమాకు పెట్టారంటే ఓ మణి చుట్టూ తిరిగే కథేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భలే మంచి రోజు లాగానే దీన్ని కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. ఆదివారం ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. 4 హీరోలున్నా హీరోయిన్ మాత్రం ఒక్కతే ఉంటుందట. రెగ్యులర్ సినిమాల 4 పాటలు 3 ఫైట్లు ఉండవని, ఈ సినిమా ఓ కొత్త పందాలో సాగుతుందని, అది నచ్చే 4 యువ హీరోలు కలిసి నటించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. మరి ఈ సెమంతకమణి ఎలా మెరుస్తుందో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.